వందనాలు. అదే రీతిగా స్టేజ్ మీద ఉన్న సేవకులకు, పెద్దలకు నా హృదయపూర్వకమైన వందనాలు. జీవితం అంటే ఆడుతూ పాడుతూ సరదాగా గడుపుతున్న జీవితాలు లోకంలో సహజంగా మనందరం చూస్తూనే ఉన్నాం. నిజమండి. నశించిపోతున్న ఆత్మలను, నశించుతున్న మనుషులను చూసినప్పుడు బాధ, వేదన, సంతోషం అనేది లేదు. యవ్వన ప్రాయంలో బిడ్డలు, యవ్వనస్తులు, చిన్న చిన్న పిల్లలు. కానీ ఈ రోజున ఈ ఫాలో క్రైస్ట్ అనే టీంకి ప్రతి పల్లెలోనూ, ప్రతి చోట దేవుని సువార్త వినపడాలి అనే ఒక భారము. అది విన్నప్పుడు చాలా సంతోషం వచ్చింది. నిజమే, మన కష్టార్జితములతో అవి ఇవి సమకూర్చుకోవాలి, అవి ఇవి కూడబెట్టుకోవాలి, సంపాదించుకోవాలి అనే ఆలోచనలో సహజంగా అందరూ ఉంటారు. కష్టపడిన కష్టంలో నుంచి, కష్టార్జితంలో నుంచి కొంత తీసి ఈ రీతిగా సువార్త కూడికలు ఏర్పాటు చేసి దేవుని మాటలు నిత్యరాజ్యానికి నడిపించే అనుభవాలు, నశించుచున్న వారికి వినిపించాలి అనే అనుభవాన్ని, దేవుడు వారికి మీద పెట్టిన భారాన్ని విన్నప్పుడు సంతోషం వేసింది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యము, దెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 21లో సమస్తమును పరీక్షించి మేలైన దానిని, ఆ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. జీవించే జీవిత కాలంలో మనం పరీక్షించకుండా, ఆలోచించకుండా, చూడకుండా, టెస్ట్ చేసుకోకుండా దేనిని కొనుక్కోము, చెయ్యము. సహజంగా మనకి బాగా అర్థం అవ్వాలంటే సహజముగా మనకి ఏ చిన్న చిన్న విషయాలలో, ఒక్కసారి ఇటువైపు చూడండి, చిన్న చిన్న విషయాలలో కూరగాయలు కొనే దగ్గర, కూరగాయలు కొనేటప్పుడు కూడా టమాటాలను పరీక్షిస్తాము. బెండకాయలు ముదురుగా ఉన్నాయా, లేతగా ఉన్నాయా అని పరీక్షిస్తాము. తినే విషయాలలో కూరగాయల కానించి ప్రతి ఒక్క బియ్యము కూడా అన్ని పరీక్షిస్తాం. ప్రతి విషయంలో, తినే విషయాలలో పరీక్షిస్తాం. చీరలు కొనుక్కోవటానికి కొట్టుకాడికి వెళితే ఆడవారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ షాప్లో పనిచేసేవారికి చికాకు వచ్చేస్తుంది. అంతగా పరీక్షిస్తాము కొనే ఒక చీరని. తినే వస్తువుల్ని, కట్టుకునే వస్తువుల్ని, తినే వాటిని, వేసుకునే బ్యాంగిల్స్, సహజంగా ప్రతి ఒక్కదానిని పరీక్షించకుండా, ఏది మంచిదో ఏది చెడో తెలియకుండా మనం ఏది తీసుకోం, కొనమంతకంటే. వాక్యం సెలవిస్తుంది, సమస్తమును పరీక్షించండి, మేలైన దానినే చెయ్యండి. భూలోకంలో జీవిస్తున్న జీవిత కాలంలో ఏది మేలైనది, ఏది మేలు కానిది, ఏది సజీవమైనది, ఏది సజీవము కానిది, ఏది జీవమైనది, ఏది నిర్జీవమైనది, ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది, భూలోకంలో బ్రతికి ఉండగానే తెలుసుకొని మేలైన దానిని, ఉత్తమమైన దానిని చేపట్టమని పౌలు భక్తుడు సంఘానికి ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. జీవిస్తున్న జీవితంలో ఈ కాలయాత్ర, ఈ జీవిత యాత్ర ముగిచ్చే సమయానికి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళతామో ఇప్పుడు ఉండగానే పరీక్షించి ఏ మార్గము నిత్య రాజ్యానికి, నిత్య జీవానికి నడిపించింది, ఏ మార్గము నిత్య నాశనానికి, నిత్య నరకానికి నడిపించిద్దో పరీక్షించి తెలుసుకోవాలని. ఏది పడితే అది తినే వస్తువుల్లో ఇంతగా పరీక్షించే మనము, కట్టుకునే వాటిని ఇంతగా పరీక్షించే మనము, ఉండే ఇంటిలో ఫర్నిచర్తో కిటికీలకి సమస్తమును 1కి 4 సార్లు అడిగి, ఏ చెక్క అయితే బాగుంటుంది, ఏ టైల్స్ అయితే బాగుంటుంది, ఏ చైర్స్ అయితే బాగుంటుంది, ఏ ఫర్నిచర్ బాగుంటుంది,
టీవీల్లో లేకపోతే ఎలక్ట్రికల్లో ఫోనుల్లో ఏవైతే బాగుంటేవి అని 1-4 సార్లు అడిగి తెలుసుకొని కొనుక్కొని జీవించే మనము మన జీవితాన్ని ఎలా జీవిస్తే, ఏ రీతిగా బ్రతికితే, ఏ దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఏ దేవుని సన్నిధికి వెళితే, ఏ సంఘానికి వెళితే, ఏ దాసుల దగ్గరికి వెళితే నిత్య రాజ్యానికి నడిపిస్తారో అడిగి తెలుసుకొని మేలైన దానిని చేపట్టుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. స్కాట్లాండ్ దేశంలో ఒక కుటుంబంలో 2 సహోదరులు ఉంటారు. డేవిడ్ లివింగ్స్టన్, జాన్ లివింగ్స్టన్ వాళ్ళ పేర్లు. ఇద్దరు మంచి చదువులు చదువుకుంటూ ఉంటారు, కానీ చిన్నతనం నుంచే దేవుని సన్నిధిలోనే పెరుగుతూ ఉంటారు. డేవిడ్ లివింగ్స్టన్కి ఏమో దేవుని మీద మక్కువతో, దేవుని మీద వాక్యం మక్కువతో దేవునిలో ఎదుగుతూ ఉంటారు. జాన్ లివింగ్స్టన్ వ్యాపారపు ఆలోచనలతో, అభివృద్ధికరమైన ఆలోచనలతో పెరుగుతూ ఉంటారు. ఇద్దరు చదువులు పూర్తయిపోతాయి. జాన్ లివింగ్స్టన్ ఒక మంచి వ్యాపారం చేయాలి, దేశంలోనే ఉన్నతమైన స్థితికి రావాలని స్కాట్లాండ్ దేశాన్ని వెలిసి కెనడా వెళ్ళిపోతాడు. అక్కడ మంచి మంచి వ్యాపారాలు చేస్తూ ఉంటారు, అభివృద్ధి పొందుతూ ఉంటారు. డేవిడ్ లివింగ్స్టన్ దేవుని మీద భారంతో, దేవుని వాక్యం మీద భారంతో ఏం చేయాలని ప్రార్థిస్తుంటే చీకటి ఖండంగా పిలువబడుతున్న ఆఫ్రికా ఖండం కనబడుతూ ఉంటుంది. నేను చదువుకున్న చదువు ఇవన్నీ లోకము, ఇదంతా వ్యర్థమని, నశించుతున్న ఆత్మలను రక్షించాలని డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశానికి వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాలు దేశము, ప్రపంచాలలో కూడా జాన్ లివింగ్స్టన్ పేరు వార్తాపత్రికలలోను, వార్తా టీవీలలోను, దేశాలలోనే ధనికుల జాబితాలో అగ్రస్థానంగా, వ్యాపారములో ఉన్నతమైన స్థితికి ఎదుగుతూ మంచి వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉంటాడు జాన్ లివింగ్స్టన్. చాలా మంది అతని పేరు వింటారు, చాలా మంది అతను చేసే వ్యాపారాలను చూసి చాలా మంది అతను మెచ్చుకుంటూ ఉంటారు. కొన్ని సంవత్సరాలకి కాలం గడుస్తూ ఉంటుంది, అతను మరణిస్తాడు. అతను మరణించిన తర్వాత అతనికంటే ప్రయోజకులు, అతనికంటే ధనికులు, అతనికంటే పేరు ప్రఖ్యాతి కలిగిన వారు ఆ దేశాలలో మళ్ళీ వస్తూ ఉంటారు. అతని పేరు చిరస్థాయిగా కిందకి నిలిచిపోతాడు. డేవిడ్ లివింగ్స్టన్ అయితే దేవుని వాక్యము మీద భారము కలిగి నశించుతున్న ఆత్మలను రక్షించాలని చీకటి ఖండంగా పిలువబడుతున్న దక్షిణాఫ్రికాకి వెళ్ళి, ఆఫ్రికా ఖండానికి వెళ్ళి భారవంతమైన పరిచర్య చేస్తూ, తన కంటిని పోగొట్టుకొని, తన చేతిని పోగొట్టుకొని ఒక భారవంతమైన పరిచర్య చేస్తూ, ఆ పరిచర్య ఎలాగుంటుందంటే చెప్పడానికి సమయం లేదు, కానీ అగ్గిపుల్ల అడవిలో గీసి అగ్గిపుల్ల వేస్తే ఏ రీతిగా ఆకులు చెట్లు కొమ్మలు రగులుకుంటూ అడివంతా తగలబెట్టుకుంటూ వెళుతుందో, డేవిడ్ లివింగ్స్టన్ చేసిన పరిచర్య చీకటి ఖండంగా పిలువబడుతున్న ఆ ఖండాన్ని అంచెలంచెలుగా గ్రామాలు దేవుని ఆత్మతో రగిలించబడుతూ వెళ్ళి అనేక ఆత్మలను రక్షిస్తూ క్రైస్తవ ప్రపంచంలో ఆనాటి నుండి ఈనాటి వరకు, ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుని సేవకులకు గాని దేవుని జనాంగం కానీ డేవిడ్ లివింగ్స్టన్ అనే పేరు తెలియకుండానే ఉండదండి. ఆ కుటుంబంలో ఇద్దరు ఒకే తల్లి గర్భం నుంచి జన్మించారు, ఇద్దరు ఒకే తల్లి పెంపకంలో పెరిగారు. కానీ ఏది మంచో, ఏది మంచిది కాదో, ఏది మేలైనదో, ఏది మేలైనది కాదో, ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో, ఏది నిత్యము నిలుచుద్దో, ఏది నిత్యము నిలవదో అని డేవిడ్ లివింగ్స్టన్ తెలుసుకున్నాడండి. యుగయుగాలు ఆకాశము భూమి గతించిపోయేంత వరకు డేవిడ్ లివింగ్స్టన్ పేరు భూమి మీద వినపడుతూనే ఉంటుంది. దేవుని రాజ్యంలో స్థిరస్థాయిగా నిలబడి ఉంటాడు డేవిడ్ లివింగ్స్టన్. దేవునికి స్తోత్రం. జాన్ లివింగ్స్టన్ ఈ లోకం కొరకు, లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రయాసపడ్డాడు, జీవితం అంతా కష్టపడ్డాడు. కొన్ని సంవత్సరాలు అతని పేరు ప్రపంచంలో దేశాల్లో వినపడింది, తర్వాత మరుగైపోయింది. ఈరోజు మనం జీవిస్తున్న జీవితకాలం దేని కొరకు, ఏది కావాలని, ఏది చేయాలని, ఏ ఆశతో, ఏ తపనతో, ఏ ఆలోచనతో, ఏ ఉద్దేశాలతో పరుగులు తీస్తున్నామో, మరి ప్రాముఖ్యంగా యవన వయసులో ఉన్న యవనస్తులు దేని కొరకు, ఏ ఆలోచనలతో, ఏ ఉద్దేశాలతో పరుగులు తీస్తున్నారో ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో ఇంకో అతన్ని నీకు పరిచయం చేస్తానండి. మోషే, హెబ్రీయులు రాసిన పత్రిక 11:24 అతని గురించి రాయబడి ఉంటుందండి. ఐగుప్తు ధనము కంటేను, ఐగుప్తు సుఖభోగముల కంటేను
క్రీస్తుతో నిన్న మేలని. ఇటువైపున ఐగుప్తు భాగ్యం ఉంది, ఐగుప్తు భోగం ఉంది, ఐగుప్తు ఐశ్వర్యం ఉంది, ఐగుప్తు సింహాసనం ఉంది. ఇటువైపు క్రీస్తు మహిమ ఉంది, క్రీస్తు సింహాసనం ఉంది, క్రీస్తు రాజ్యం ఉంది. ఏది కావాలి మోషే? ఈ లోకంలో జీవిస్తున్న సింహాసనం కావాలా? ఈ లోకంలో సింహాసనం మీద కూర్చున్నప్పుడు కిరీటం కావాలా? ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు కావాలా? ఈ లోకంలో నిన్ను ఘనతలు పేర్లు మెచ్చుకోవాలా? లేకపోతే దేవుని రాజ్యంలో వాడవాడని కిరీటం కావాలా? యుగ యుగాలు జీవించే సింహాసనం కావాలా? మహిమలోకం కావాలా? రెండు ఉంటే మోషే ముందు ఒకదాన్ని కోరుకున్నాడంట. ఏది మేలో ఏది మేలు కాదో మోషే తెలుసుకున్నాడు. ఐగుప్తు భాగ్యం కంటే క్రీస్తు ప్రజలతో నిందా. ఈ సింహాసనం అయితే కొద్ది రోజులే, మా అయితే 60, 70, 80. ఈ సింహాసనం అయితే యుగ యుగాలు. ఈ కిరీటం అయితే కొద్ది కాలమే. ఈ కిరీటం అయితే యుగ యుగాలు. ఈ పేరు ప్రఖ్యాతులు కొద్ది కాలమే. ఇవైతే నిత్య రాజ్యము. ఏది కావాలి? మోషే తెలుసుకున్నాడు. పౌలు గురించి రాసి ఉంది. డేవిడ్ లివింగ్స్టన్ తెలుసుకున్నాడు. మీరు ఎప్పుడు తెలుసుకుంటారు ఒకసారి ఆలోచించండి. ఇటువంటి సువార్త కూడికలు ఎన్ని టీవీ ప్రసంగాలు, ఎన్ని వాక్యాలు, ఎన్ని ఆదివారాలు, ఎన్ని శనివారాలు. మీ ఆలోచనలు మారుతున్నాయో లేవో ఒకసారి చూడండి. ఉద్దేశాలు మారుతున్నాయో లేదో చూడండి. నడవడిక మారుతుందో లేదో చూడండి. ఏది శాశ్వతములో ఏవి శాశ్వతములు కావో సమస్యను పరీక్షించండి. మేలైన దానిని చేపట్టండి. గడిచిన కొద్ది కాలం, గడిచిన కొన్ని సంవత్సరాలలో నా జీవితాన్ని చెప్తానేనండి. బహుఘోరమైన జీవితం అండి. యవన వయసు కూడా రాకమునిపే, 10th క్లాస్ చదువుతున్న వయసులోనే చేయరాని కార్యాలు, 10th క్లాస్ వయసులోనే, హై స్కూల్ వయసులోనే చూడరాని దృశ్యాలు, చూడరాని సినిమాలు, తాగరానివి, తినరానివి 14-15 సంవత్సరాలలోనే అనుభవించాల్సిన అన్ని అనుభవిస్తున్న రోజులండి అవి. ఇంటిలో తల్లిదండ్రుల దగ్గర మాత్రం నమ్మకంగా, స్కూల్కి వెళుతున్నామని వెళ్ళటమే, తల్లిదండ్రుల దగ్గర మాత్రం నమ్మకంగా జీవిస్తున్నాం. ఒక కేసు 2 కేసులు, ఒక కేసులు 2 కేసులు, కేసుల మీద కేసులు అయిపోతున్నాయి. ఇంకో మాట చెప్పమంటారా? ఇందాకలా వరప్రసాద్ గారు చెప్పారు, ఈ కుమార్ గారి రూపం ఎలాగుండేదో అని. నా రూపాన్ని చూస్తేనే కొంచెం భయపడేవాళ్ళు. నా ముఖం మీద మీసము, నా తల మీద జుట్టు నాకు పొగర్ని, గర్వాన్ని, అహంకారాన్ని, అతిశయాన్ని తీసుకొచ్చేవి. దేవునిలోకి వచ్చాక నా మూతి మీద మీసాన్ని చూసి నేను ఎన్నడూ పడకూడదని తీసేసుకున్నాను. నా మూతి మీద మీసము నా అందం తీసుకొస్తుంది, నాకు అతిశయాన్ని తీసుకొస్తుంది. నా మీసం చూసి ఏ పురుషుడు గాని, ఏ స్త్రీ గాని బాగుంది మీసం అని అనుకోకూడదు. అంత బాగుండేది నాది. నన్ను చూసి ఏ ఒక్కరికి చెడు తలంపు, చెడు ఉద్దేశం రాకూడదు ప్రభు అని నాకు నేనే మీసాలు పెంచను ప్రభు అనేసి నిబంధన చేసుకున్నాను. అంతగా ఉండే మీసాలు. వైట్ షర్ట్ వేసుకుంటే కానిస్టేబుల్ కాదు, ఎస్ఐ అనుకునేవాళ్ళు నన్ను. అట్రీతిగా జీవిస్తున్న జీవితం అండి, ఇష్టానుసారమైన జీవితం. ఒక మాట చెప్పమంటారా? భయము, భక్తి అన్నది నాకు ఆలోచనలో కూడా లేదు. ఇంట్లో తల్లిదండ్రులను సైతం కొట్టిన రోజులు, అన్నల్ని తమ్ముల్ని కొట్టిన రోజులు. నాకు ఒక పేరు పెట్టింది బొమ్మ, మూర్ఖుడు. ఏం పేరండి? మూర్ఖుడు ఎలా జీవిస్తాడో అట్లా జీవించిన జీవితం నాది. మూర్ఖుడు ఎలా బ్రతుకుతాడో అలా బ్రతుకుతున్న జీవితం. ఇంక ఈ జీవితం బాగుపడదని రక్త సంబంధులు, తోడబుట్టిన వారందరూ విడిచిపెట్టేశారు. నా తండ్రికి నా తల్లికి దడవను, వీళ్ళకి దడిసేది ఏందని వాళ్ళ ముందే సిగరెట్లు తాగుతుండేవాడిని. ఇంటిలో నన్ను కనిన నా వారికే నేను దడవట్లేదు, వారికే బాపడను, మేనమామలు మేనత్తలు వీళ్ళకి దడిచేది ఏంటని వాళ్ళ ముందే మందు తాగుతూ ఉండేవాడిని. అటువంటి జీవితం. పోలీస్ స్టేషన్ నాకు చుట్టానికి చుట్టపు చూపుకి వెళ్ళొచ్చినట్టు వస్తూ ఉండేవాడిని. ఒకానొక రోజున మా నందిగామ, కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర మా సొంతూరండి.
ఈ కుమార్ అనే అతను నందిగామ సిటీలో, నందిగామ జనాలలో తిరగటానికి ఉండటానికి అనర్హుడు అని, ఇతని వలన జనాలు భయభ్రాంతులు చెందుతున్నారని పీడీ యాక్ట్ అని ఒకటి ఉంటుందండి, నాన్ బెయిలబుల్ అని. సంవత్సరం జైల్లోనే ఉండాలి, లేకపోతే సంవత్సరం నగర బహిష్కరణ. అటువంటి కేసులకు అర్హుడిగా జీవించిన జీవితం అండి నాది. వీడు పెళ్లి చేస్తే అన్నా మారతారనుకుని ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేసారు. లోకంలో ఉంటుంది చూసారు, 100 అబద్ధాలైన పెళ్లి చేయాలని, అన్ని అబద్ధాలే. కృష్ణా జిల్లాలో కానీ రక్త సంబంధుల్లో కానీ ఎవరు నాకు పిల్లనిచ్చేవాళ్ళు లేరు. అటువంటి జీవితం ఒకసారి వెనక్కి ఒకసారి అయితే అటువంటి జీవితం పెళ్లి చేస్తే అన్న మారతారని పెళ్లి చేసేసారు. బ్రతుకులో మార్పు రాలేదు, జీవితంలో మార్పు రాలేదు. అదే జీవితం. ఇంకో విషయం చెప్తుంటారా, మా ఇంట్లోనే ఒక గది పక్కనే రేకుల షెడ్లో ఒక గది పెట్టుకొని అందులో క్లబ్ పేకాట పడతా ఉండేవాళ్ళు. మా కాంపౌండ్ 18 సెంట్ల కాంపౌండ్లో ఒక రేకుల షెడ్ ఉంటుంది, పెద్ద పెద్ద ఇల్లులు పక్కన ఒక రేకుల షెడ్ ఉంటే అందులోనే ఒక గదిలో పేకాట పొద్దున్న లేచిన కాడి. టీ టైంకి టీ తీసుకురావాలి, టిఫిన్ టైంకి టిఫిన్ తీసుకురావాలి, అన్నం టైంకి పిలవాలి, వెళ్ళి తింటాం, మళ్ళీ వచ్చాడు కూర్చొని ఆడటమే. అటువంటి జీవితం. పెళ్ళి అయిపోయింది, పెళ్ళైనా సరే ఆ జీవితం అలానే కొనసాగుతుంది. పెళ్ళైనా సరే గొడవలు అలానే అవుతున్నాయి. ఇంట్లో వాళ్ళు మాత్రం ఊరికి వెళ్ళాడు వస్తాడని చెప్పాడు, జైలుకి వెళ్ళాడు కాదు, ఊరికి వెళ్ళాడు. ఎవరికి? భార్యకి. మా అమ్మోళ్ళు మా తమ్ముడోళ్ళు ఊరికి వెళ్ళాడు 2 రోజుల్లో. ఈ 2 రోజుల్లో జైల్లో కూర్చొని బెయిల్ తీసుకొని రావాలి. ఇంట్లో ఏం తెలియదు ఇవి. ఇంట్లో వాళ్ళే నన్ను అలా గారం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు భయంతో చేశారని తెలిసిన తర్వాత గారంతో కాదని తెలిసింది. వీడికి చెయ్యకపోతే ఎక్కడ మమ్మల్ని కూడా కొట్టేస్తాడో అటువంటి మూర్ఖత్వం జీవితం జీవిస్తున్నాం. ఆ జీవితంలోనే వ్యభిచారపు అలవాట్లు, వ్యభిచారము, త్రాగుడు వ్యభిచారం అండి. ఒక్క మాట చెప్తానంటారా, ఇక్కడున్న స్త్రీలందరూ ఒక భర్త త్రాగుల్లో ఉండి, ఒక భర్త నెల రోజులు ఇంటికి రాకుండా వేరే స్త్రీతో వేరే ఊరిలో, ఆ స్త్రీ ఎవరో తెలిసి ఏ ఊరిలో ఉంటున్నాడో తెలిసి కూడా నెల రోజులు, 10 రోజులు, 20 రోజులు, వారం రోజులు ఇంటికి రావట్లేదని తెలిసి కూడా, అక్కడే ఉన్నాడని తెలిసి కూడా గొట్లాట్లు, కేసులు, నెల రోజులు జిల్లా జైల్లో, నల్గొండ జిల్లా జైల్లో నక్సలైట్లతో పరిచయాలు, అటువంటి కేసులతో కూడా ఉన్నాడని తెలిసి పుట్టింటికి కానీ, పెద్ద మనుషుల దగ్గర కానీ, కన్నవారి దగ్గర కానీ, కట్టుకున్న అత్తమామల దగ్గర కానీ ఎందుకు నన్ను ఇట్లా పెళ్లి చేశారు, ఎందుకు నన్ను జీవితం చేశారని ఎన్నడూ అడగనే దేవుడి సన్నిధిలో ఏడుస్తూ ఉండేదండి. ఏ ఇంటిలో, ఏ గ్రామంలో, ఏ స్త్రీ దగ్గర నేను ఉన్నానో తెలిసి కూడా ఇంటిలోనూ మందిరంలోనూ ఏడుస్తూనే ఉండేది. నేను ఒకానొక రోజున చెప్పాను, నా ఆత్మీయ తల్లి ఎవరయ్య అంటే నా భార్యే. నన్ను మార్చుకొని మీ అందరి ముందు ఈ రోజు నిలబెట్టింది ఎవరయ్య అంటే తనే. ఒకటే అడిగింది దేవుణ్ణి, సంవత్సరాలు ఏడ్చింది, నా భర్తను మార్చు ప్రభా, నా భర్తను మార్చు ప్రభా, నా భర్తను మార్చు ప్రభా. వేరే ఆలోచన, వేరే తలంపు, వేరే ఉద్దేశం, వేరే విజ్ఞాపన లేనే లేదండి. సంఘంలో వాళ్ళు అన్నారు, జ్యోతి వెళ్ళిపోయి, ఇంకా కుమార్ బాలు, జ్యోతి పిల్లల్ని తీసుకొని ఇంటికి మీ నాన్నకాడ 3 ఎకరాల చెరువులు, మేము పొలం ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, అన్న అక్కడే అన్నగారు నేను చక్కగా చూసుకుంటారు, వెళ్ళిపో. ఎవరో సంఘస్థులే. వెళ్ళలేదండి. ఇంకొక మాట చెప్తానంటారా, ఏ అత్తగారు నాకున్నారు ఇప్పుడు కూడా, ఆ మంది ఆయన మంచోడమ్మా, ఈ రోజు కాదు రేపైనా మారుతాడు. ఉన్నారంటారా ఇటువంటి అత్తగారులు? ఉన్నారంటారా ఇటువంటి స్త్రీలు కుటుంబంలో యజమానురాళ్ళు? భర్త త్రాగుడులో, వ్యభిచారంలో, కొట్లాటల్లో, కేసుల్లో బలాదూరుగా, రౌడీలుగా గుంపులు వేసుకొని రాజకీయ నాయకుల మధ్య తిరుగుతుంటే ఉన్నారా? దేవుని సన్నిధిలో కన్నీరు కాచి మొరపెట్టి భర్త కొరకు కన్నీరు కాచే స్త్రీలు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందని వాక్యం సెలవిస్తుంది చూసారా? వివేచన చేత దాన్ని స్థిరపరచుకుంటుందంట. ఈరోజు నేను మారి మీ ముందుండటానికి కారణం నేనో కాదండి, దేవుడు, కృపగలిగిన దేవుడు. అదిగోండి ఆమెలో పెట్టిన భారం. సేవ చేయాలనో, సేవకు రావాలనో ఆలోచన, తలంపులు కూడా ఇవ్వండి మాకు.
అలా వ్యభిచారంలో అలా అలా కొట్లాట్లో తిరుగుతున్న రోజుల్లో దేవుడి సన్నిధిలో వైపున విజ్ఞాపన చేస్తుంటే నా భార్యకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా అండి? దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నీ భర్తను ఒక ప్రవక్తలాగా వాడుకుంటానమ్మా. వెలుక్కుబడి లేచింది ప్రార్థనలో ఉండి. ఎక్కడున్నాడో తెలుసు, ఎన్ని రోజులైంది ఇంటికి రాకుండా తెలుసు, అతని త్రాగుడేంటో, అతని కోపం ఏంటో, అతని పద్ధతి ఏంటో అన్నీ తెలుసు. దేవుడు అన్నాడు ప్రవక్తలాగా వాడుకుంటా అన్నాడు. ఆయన పోలికుందంటారా? నైట్ 11ంటికి వచ్చినా, 12ంటికి వచ్చినా, 1 గంటకు వచ్చినా, నేను ఏ టైంకి వచ్చినా పిల్లలు పడుకొని ఉంటే ఇంట్లోంచి ఒకటే మాట్లాడు, ప్రార్థన అన్న వినపడాలి, పాటలన్నా వినపడాలి, బైబిల్ చదువుతున్న మాటలన్నా వినపడాలి. ఇంక వేరే ఏమి వినపడే కాదండి. అన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తే గబగబ బాత్రూంలో నీళ్లు పెట్టడం, గబగబ వేడి వండి పెట్టడం. నాకు ఎందుకు చెప్తున్నాను తెలుసండి? కొట్లాట్లాడి తగాదాలు పెట్టుకుని పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి, గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి, కుటుంబ పెద్దల దగ్గరికి వెళ్ళి కుటుంబాలను చీల్చుకునే వాళ్ళే కనబడుతున్నారు. కానీ ఈ రోజుల్లో నా భర్తను దేవుడి సన్నిధిలో నేను మొర పెడితే నా మొర దేవుడు విని నా భర్తను ఎప్పటికైనా మారుస్తాడు, దేవుని సన్నిధికి తీసుకొస్తాడు, కుటుంబ సమేతంగా మేము దేవుని సన్నిధికి వెళతాము అనే నిరీక్షణ, విశ్వాసము ఎవరికైతే ఉంటుందో వారు ఇలా ప్రార్థన చేస్తారంటండి. అలా తాగుతూ తిరుగుతూ కొట్లాట్లు ఎమ్మెల్యేలతో తిరుగుతూ, లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోయి, పేర్లు చెప్పండి, ఆయన ఇప్పుడు మినిస్టర్గా ఉన్నట్టు, ఆయన దగ్గరుండి ఎవరిని కొట్టడానికి ఏ పేమెంట్లు తీసుకునే రోజులు ఉన్నాయి, ఎవరిని చంపడానికి ఎంత పేమెంట్ తీసుకునే రోజులు. అటువంటి భయంకరమైన జీవితం అండి నాది. ఆ భయంకరమైన జీవితం నుంచి దేవుడు లాక్కొచ్చి ఇదిగోండి మీ ముందు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కేవలం ప్రార్థన, కేవలం దేవుని సన్నిధిలో మొరపెట్టే మొర్ర, చలవిడిగా జీవిస్తున్న జీవితం నుంచి దేవుడు ఏ రీతిగా నడిపిస్తాడో ఆయనకు తెలుసండి బాగా. అక్కడి నుంచి తెలియని ఒక బలహీనత దేవుళ్ళు నాలో పెట్టి, అంతకుముందు నేను ఫోన్ చేస్తే నా ఇంట్లో, మా కాంపౌండ్లోనే 10 మంది ఎప్పుడు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం నేను ఇంట్లో ఉంటే వాళ్ళు బయట, నేను ఇంట్లో ఉంటే వాళ్ళు కాంపౌండ్లో బయట వాకిట్లో, ఎప్పుడు నా పక్కనే. రాత్రి నేను ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపేసుకునేదాకా వాళ్ళు ఆడే ఉంటారు, వాళ్ళు ఆ తర్వాత వెళ్తారు. అట్లా జీవించే జీవితం ఒక్కసారిగా అందరూ వదిలేశారు. డబ్బులన్నీ అయిపోయినాయి తెలియకుండా. అప్పుల్లోకి వచ్చేసాను తెలియకుండా. అప్పటికే 2002, 2004, 2005, 2006లోనే కార్లు ఉండే నాకు 4-5 కార్లు. అన్నీ పోయినాయి, ఒకదాని తర్వాత. ఫ్రెండ్స్ చిన్న ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు లేకపోతే నేను బ్రతకలేనేమో, కుమారన్నా నువ్వు లేకపోతే మేము బ్రతకలేం, కుమారన్నా అయిపోయినాయి పేర్లు. ఇంకా వినపట్లేదు, ఆ మాటలు వినపట్టలేదు. నీ ప్రాణానికి మా ప్రాణం అన్నా, నీ వెనకాలే అన్నా, నీ ముందే అన్నా, నీ ప్రక్కనే అన్నా, ఇంటికి కూడా వెళ్ళమన్నా నీతోటే అన్న మాటలు అన్న మనుషులు లేరు. చిన్నగా అందరు వెళ్ళిపోయారు. ఒంటరి జీవితం అయిపోయింది. ఇంట్లో కూర్చునేవాడిని. ఒంటరి జీవితం. ఎటువంటి బలహీనత వచ్చిందంటే అండి, ఒక మాట చెప్తానండి, కక్కితే రక్తం పడతా ఉండేది. నా భార్య అమ్మగారు టబ్బు ఒకటి పెట్టి అందులో కొంచెం డెటాల్ లాంటిది పెనాలు వేసి నా మంచం కింద పక్కన పెడితే వాంతి అవుతూ దగ్గొస్తూ వాంతి అయితే అందులో వాంతి చేసుకుంటే ఇంత రక్తం పడేది. ఇంకో మాట చెప్పమంటారా? నోరులో బుగ్గల్లో చర్మం తాట అంటారు చూసారా, చర్మం లోపల బుగ్గల లోపల ఉంటుంది. ఆ చర్మం తెగి నా నాలుక తగులుతూ ఉండేది. పైన చర్మం తెగిలి నా నాలుకకి, అంటే తెగిపోయింది చర్మం, తెగిలి అలా ఏలాడుతూ ఉంటుంది. గొంతు బీడు పడిపోయిన భూమి పగిలిపోద్దు చూసారా, పగిలిపోయింది. గ్లాసు నీళ్లు కాదండి, ఒక్క గుక్క నీళ్లు తాగితే నా ప్రాణం ఎక్కడికో వెళ్ళి ఎక్కడికో వచ్చేది. గుక్క
ఒక్క గుటక నీళ్ళు వేయడానికి ప్రాణం అల్లాడిపోయేది. గ్లాస్ గుటక నోట్లో వేసుకొని గ్లాస్ పక్కన పెట్టి మంచాన్ని కూర్చుని గట్టి పట్టుకునేవాడు. నా గుటక మింగిన తర్వాత అంత విలవిలలాడిపోయాడు. ఇంకా తిండి తింటాలు ఇవ్వండి, మంచినీళ్ళు గుట్టకేయటానికే నా ప్రాణం అల్లాడుతుందంటే కక్కుతుంటే రక్తం పడుతుంది. హాస్పిటల్ తీశారు, సేవకులు వచ్చారు. హాస్పిటల్ తీసుకెళ్తామని హాస్పిటల్ తీసుకెళ్తే స్కానింగ్లు అన్నారు, బ్లడ్ టెస్ట్లు అన్నారు, ఎండోస్కోప్లు అన్నారు, ఏవో చెప్పారు. నేను వాళ్ళని ఒక్కటే బ్రతిలాడుకున్నాను. అప్పుడు ఏంటి తెలుసండి, ఒక్క ఇంజక్షను వాంతులు తగ్గటానికి ఒక్క ఇంజక్షన్ చేయమంటే చేయలే. అసలు ఏంటో తెలియకుండా, ఎందుకు వాంతులు అయితే ఎందుకు రక్తం పడుతుందో తెలియకుండా ఎలా చేయమంటారన్నారు. చుట్టూ చూస్తే ఎవ్వరు లేరండి. ఎటువంటి సిచ్యువేషన్ ఉండని తెలుసండి, అర్ధరాత్రి 11ంటికి 12 గంటలకి ఫుల్ మందు దాగి నందిగామ ఎమ్మెల్యే చనిపోయాడు. తంగిరాల ప్రభాకర్ రావు గారు టీడీపీలో ఉంటాడు. బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఆయనతో పాటు మాట్లాడే స్థితి నాది. ఫోన్ చేస్తే గన్మ్యాన్ వచ్చి డోర్లు తీసే రోజులు అవి. ఆయన ఏ ఊరు వెళ్ళి వచ్చి ఆడ పడుకుని ఎంత నిద్రలో ఉన్నా సరే వెళ్ళి కూర్చునే వాళ్ళని పక్కన. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు ఎవ్వరు లేరు ఇంక పక్కన. ఫోన్లు కూడా ఎత్తడం మానేశారు. తర్వాత అర్థమైంది, అన్నీ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, డబ్బులు ఉన్నప్పుడే, పేరు పలుకుబడి ఉన్నప్పుడే. ఇంకొక మాట చెప్తాను, వింటారా? మీరు నమ్ముతారో నమ్మరో, కృపగలిగిన దేవుడు నా మాటలు వింటున్నాడు. ఇక్కడ ఆయన సన్నిధి తోడుగా ఉన్నది. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది పట్టపగలు రాత్రులు మిట్ట మధ్యాహ్నం అని తేడా లేకుండా చీక శక్తులు, దురాత్మ శక్తులు ఇదిగోండి ఇలా కూర్చున్నాయి నా దగ్గరకు వచ్చి. ఆ రోజుల్లోనే పట్టపగలు నేను వాళ్ళతో మాట్లాడుతుంటే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, డాడీ ఎవరితో మాట్లాడుతున్నారు, వీళ్ళని కనబట్టలేదా? లేదు డాడీ. ఏవేవో చెబుతుంటే దురాత్మ శక్తులు, దురాత్మలు వచ్చి కూర్చొని, రూపాలు ఎలానే ఉంటాయండి. ఈ కళ్ళతో వాళ్ళని ఎప్పుడు, ఇంతకు ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడు చూడాల ఆ రూపాలని. అట్లా కొన్ని రోజులు గడుస్తుంటే ఆ విధి పడలేక మయ్య గారికి ఫోన్ చేపించి ఒక్కసారి వచ్చి నాకు ప్రార్థన. ఆయన అన్నారు, అంత దూరంలో, మా ఇంటికి అంత దూరంలో 3 రోజులు సువార్త కూడికలు ఏర్పాటు చేశారు. కుమారు, సువార్త కూడికలు జరుగుతున్నాయి, నేను అక్కడ రావటం కాదు, నువ్వే అక్కడికి రా. లేవలేనయ్యా, అయినా పర్లా. అదే అయ్యగారు కొన్ని సంవత్సరాలు ఏ సేవకుడు మా ఊరు వచ్చినా, ఏ సేవకుడు ఆ సంఘానికి వచ్చినా ఒక్కసారి కుమార్తో మాట్లాడండి అనేవాళ్ళు. నేను దొరకనేమో, నేను మాట్లాడినేమో అని నేను పడుకుంటుంటే అక్కడ కూర్చునేవాళ్ళు, మంచం దగ్గరకు వచ్చి కూర్చుని వేసుకొని కూర్చునేవాళ్ళు. లేచాక అట్లానే ఉండు కుమార్, ఒక 5 నిమిషాలు మాట్లాడేవాడు. వినేవాడిని కాదు. ఎంతమంది సేవకులు చివరికి రోడ్డు మీద వెళ్తున్న కుమార్ ఒక్క నిమిషం అక్కడి నుంచో పెట్టి కూడా సువార్త చెప్పారు నాకు. వినేవాడిని కాదు. ఇవన్నీ నాకు పడవండి. అసలు ఆయనకి నాకు చాలా దూరం అండి. ఆయనకి నాకు అస్సలు పడదండి. ఆయన వేరు నేను వేరు, ఆయన వేరు నేను వేరు. అటువంటి జీవితం అండి. దేవుడు యేసు ప్రభు, దేవుడు అస్సలు పడదండి మనకి. వద్దు, ఆ మాటలు వద్దండి. ఆదివారం మేము ఎక్కడో కూర్చొని తాగుతుంటే ఎవరెవరు, అరే ఈరోజు ఆదివారం కదరంటే, ఆదివారం వాళ్ళకి మనకు కాదురా. అటువంటి జీవితం అండి. అయ్యగారిని చివరికి ఏమన్నా తెలుసు, ఒక్కసారి వచ్చి అయ్యగారు అన్నారు, అక్కడ తీసుకురండి కుమారుని. 3 రోజులు మీటింగులు జరుగుతుంటే చెప్తే అర్థం చేసుకోరు కానీ కూర్చోటానికి కుర్చీ ఓపిక లేక మంచం వేశారు నాకు. ఎట్లాంటి జనాలు, ఎట్లాంటి 100 మంది ఉంటే ఒక్కడిని మంచం వేసుకొని మంచం మీద పడుకుంటే ఎలా చూస్తారో చూడండి జనాలందరూ నన్ను.
వందల మంది జనాలు, పదుల సంఖ్యలో సేవకులు, మంచం మీద కుమారుడు. అక్కడ కూడా విడిచిపెట్టట్లేదు. ఎవరండి చెప్పండి, పర్లేదు, మన బాగా తెలిసి వాళ్ళు. ఎవరండి? మన ఫ్రెండ్స్ వాళ్ళు. వాడు చెప్తే మనం అసలు ఏమి కాదని అచ్చంగా వాడు చెప్పినట్టే చేసేస్తాం. వాడు మన ఫ్రెండ్, జిగిడి ఫ్రెండ్ అంటారు. అక్కడ కూడా చేసి కూర్చొని మంచం మీద అటొకడు, ఇటొకడు, వెనకాల ఒకడు, ముందొకడు. ఎక్కడ? సువార్త కూడికల్లో. నిజంగా చెబుతానండి, కళ్ళతో చూశాను. ఇప్పుడు జనాలు ఎలా కూర్చున్నారు, ఇలా కూర్చుంటే మధ్య మధ్యలో వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ ముఖాలు చూసి వింటున్నావా, ఇక్కడ లేరనుకుంటున్నారు ఏంటి వాళ్ళు? నిజమండి నేను చెప్పింది. జనాల్లో తిరుగుతూ వాళ్ళ ముఖాలకి వెళ్ళి చూసుకుంటూ, వీళ్ళ ముఖాలకి వెళ్ళి చూసుకుంటూ, నవ్వుకుంటూ, ఎగురుకుంటూ, వాళ్ళ మీద నుంచి వీళ్ళ మీద నుంచి ఎగురుకుంటూ తిరుగుతున్న జనాలు నేను అక్కడ కూర్చొని ఏడుపు ఒక్కటి నాకు తక్కువ. వాళ్ళని తప్పించుకోవాలని ఓపిక లేకపోయినా లెగిచి అటు ఇటు పరుగులెత్తుతుంది. ఎక్కడా లేదు. చివరికి ఒక ప్లేస్ నాకు కనపడింది. ఏంటో తెలుసండి, అక్కడ ఆ రోజుల్లో ఆ సంఘంలో స్టేజ్ మీద సేవకులు నిలబడి వాక్యం చెబుతుంటే స్టేజ్ వెనకాల ఒక పరదా వేసి, స్టేజ్ పైనుంచి అంటే వెనకాల కట్టన్ పైనుంచి ఒక కవర్ వెనక దింపి, కొంతమంది సేవకులు ఆరాధన మొదలుకొని ముగింపు ప్రార్థన అయిపోయి రెండు వాక్యాలు అయిపోయేంత వరకు వెనకాల ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని ఆత్మ రగలాలని. వెనకాల ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. కొంతమంది సేవకులు దేవుని ఆత్మశక్తి ఇక్కడ పనిచేయాలని, చీకటి శక్తులు ఏలుబడి చేయకూడదని, సేవకుల మీద ఎక్కడ ఆవరించకూడదని ఆ ప్రార్థన చేస్తున్న చోటు నాకు కనబడి వెళ్ళిపోయాను వాళ్ళ మధ్యలోకి. అందరం నుంచొని అక్కడికి రాలేక, నేను రాను. ఎంతసేపు? మా అయితే 2 గంటలు అయిపోయింది. ప్రార్థన అయిపోయింది, మీటింగ్లు అయిపోయింది, జనాలు వీళ్ళు వెళ్ళిపోయారు. ఇక నా పని చూడాలి. ఆ రోజు రాత్రి నాతో చెప్పిన, రేపు నిన్ను తప్పకుండా తీసుకెళ్ళిపోతాం, మీ తల మాకు కావాలి. ఆ రోజు రాత్రి నాతో మాట్లాడిన మాట, నీ తల మాకు కావాలి. ఒక బెటాలియన్, ఇంతకంటే ఎక్కువ ఉంటారండి, ఒక బెటాలియన్ నా కోసం ఆ రాత్రి, తెల్లారి రాత్రి వస్తే డాబాలు వెంచి డాబాలు దూకుతూ చెట్లెక్కి దూకేశానండి. ఆఖరి డాబా మీద నిలబడిపోయి ఉన్నాను. నా భార్య ఇక్కడే ఉంది సాక్ష్యం. మీటింగ్లు అయి ఆఖరి రోజు వాళ్ళందరూ పనులు చేస్తున్నారు. అంత దూరంలో నా కేకలు, నా అరుపులు. ఆ రాత్రికాల సమయంలో ఒక సమూహం నాకు ముందు కూర్చుంటే, డాబా ముందు, డాబా పక్కన, నేను ఆ మోకరించప్పుడు ఆ రాత్రి 12 గంటల సమయంలో మోకరిల్లి తెల్లవారుజామున 5 గంటల వరకు ఎలుగెత్తి ఏడుస్తానే ఉన్నాను. ఎట్లాగో చెప్పమంటారా? కన్నీరు కారి 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 అచ్చులు కట్టేసినాయి. ఏడ్చి అరిచి పెదాలు ఎండిపోయి పిడసలు కట్టేసింది నోరు. తెల్లారు 5 గంటల వరకు ఏడుస్తూను కేకలు పెడుతూనే ఉన్నాను. ప్రభువా ఒక్కసారి అని ఏడుస్తూ ఎలుగెత్తి ఏడ్చిన రోజండి అది. ఈ తల మాత్రం మీకు ఇయ్యనని వాటితో, ఈ తల మాత్రం మీకు ఇయ్యని, తల మాత్రం నా ప్రభు కొరకే, నాకు తెలియకుండా నాలోంచి ఈ తల మాత్రం నా ప్రభు కొరకేనని మాట్లాడుతూ ఏడుస్తూ రాత్రి అంతా. చాలా మంది సేవకులు చూసి, ఏంటి కుమార్ ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ఇవేమి వాళ్ళ కళ్ళకి కనబట్టలేదు, ఏంటి కుమార్ అలా పరిగెత్తుతున్నాడు, ఏంటి కుమార్ అలా ఏడుస్తున్నాడు, ఏంటి గంటలు ప్రార్థన, ఏంటి కుమారు. 5 గంటల సమయంలో ఆకాశము తెరవబడుట, ఆకాశం నుండి సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు, సైన్యము, దేవుని సైన్యం ఆకాశం నుంచి కిందకు దిగుట, దురాత్మ శక్తులు ఒకటిని గుర్తుకొని ఒకటి పరుగులు, ఆకాశము తెరవబడి పెద్ద తూము లాంటి పెద్ద వెలుగు నా వెనుక నుంచి ముందు పడటం. దర్శనమో కలో కాదండి, కలతో. పెద్ద తూము కంటే పెద్ద లైటింగ్ ఆకాశం నుండి. ఎక్కడ
కింద బోర్లకి ఎటు గుద్దుకున్నారు, ఎటు పరిగెత్తుతున్నారు, గోళ్ళకి ఎటు పరిగెత్తుతున్నారు తల్లి ఇట్లా సైన్యం. ఆ సైన్యాన్ని చూసి ఆ రోజు మాట ఇప్పటికీ నాకు గుర్తు. ఇదిగోండి ఇప్పుడు రండి, ఇదే చిట్టుకు, ఎందుకంటే ఆ విధానంలో ఉండేవాడిని కదా, రండి అని లేచి వెళ్ళిపోయానండి. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత అయ్యగారు నన్ను విజయవాడ సువార్త కుడికి తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్లే ముందు రోజు ఇంకో మాట చెప్తున్నాను, ఇలా అయ్యింది కదండి, నాకు ఒంట్లో బాగోక నీళ్ళు కూడా తాగట్లేదు కదా, రూపాయి ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదండి, రూపాయి ట్యాబ్లెట్ వేసుకోలేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. దేవుడు చక్కగా గ్లాసు నీళ్లు ఎంత అన్నం తింటున్నాను 4 రోజుల్లోనే. విజయవాడ సువార్త కొడుకులు తీసుకెళ్తే ఆఖరిలో నిలబడి ఉన్నాను. సుదర్శన్ గారు అని అయ్యగారు విజయవాడలో వాక్యం చెబుతూ యోనా గురించి చెప్తూ నలభై రోజులు నినివే పట్టడానికి టైం, 40 రోజులలో దేవుని ఉగ్రత రాబోతుంది. వారికి 40 రోజుల సమయం ఉంది. నీకెంతకాలం సమయం ఉంది? నీకెన్ని రోజుల సమయం ఉంది? ఎన్ని గంటల సమయం ఉందని నాతోనే ఎన్ని కోడికలకు వెళ్ళావు, ఎన్ని వార్తలు విన్నావు, ఎన్ని సువార్తలు విన్నావు, ఎంతమంది సేవకులు వచ్చారు నీ కాడికి, ఎంతమంది సువార్త చెప్పారు నీకు? నాతోనే. అప్పుడు అనిపించింది నాకు ఒక మాట, ఏంటి సువార్త కూడికలు దేవుణ్ణి నమ్ముకోవటానికి పెడతారా అని ఆలోచించాను నేను. దేవుణ్ణి నమ్మటానికి సువార్త కూడికలా అనే విషయం కూడా తెలియదు నాకు అప్పుడు దాకా. అరే ఇన్ని పెద్ద మీటింగ్లు జరుగుతున్నాయి, అన్ని దేవుణ్ణి నమ్ముకోవటానికి పెడతారా అన్నప్పుడు ఆలోచించాను ఆయన మాట విని. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడండి. నినివే పట్టణ ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంది, వాళ్ళు మార్పు చెందారు. నువ్వు మారవా? నీలో మార్పు రాదా? నీ జీవితంలో మార్పు రాదా? నీ కుటుంబంలో మార్పు రాదా? నీ బ్రతుకింతేనా? వాళ్ళకంటే మూర్ఖుడివా, వాళ్ళకంటే దుర్మార్గుడివా, వారికంటే వ్యభిచారివా? వాళ్ళు దేవుడి సేవకుడు ఒక్కరోజు ప్రకటన చేస్తేనే మారారే. నువ్వు మారవా అని మాట్లాడుతున్న మాట దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడు అనిపించి భయమేసింది నాకు. ఆ రోజు ఆలోచించుకొని ఎలా మారారు వాళ్ళు? నాకంటే వాళ్ళు మూర్ఖులు కాదా? నాకంటే దుర్మార్గులా? నాకంటే వ్యభిచారులా? నాకంటే దొంగలా? అట్లాంటి వాళ్ళే మారారా? నేను మారలేనా? నాలో మార్పు రాదా అనేసి తెల్లారి నుంచి అయ్యగారి దగ్గరికి వెళ్ళటం మొదలు పెట్టాను. వెనక ముందు వాళ్ళేది అయ్యగారు, వెంటనే తీసుకెళ్లి మారుమనసులో కూర్చోబెట్టాను. నన్ను 15 రోజులు మారుమనసులో కూర్చున్నాను. 15 రోజులు ఏడ్చాను. 15 రోజులు అన్నం తిండి మానేసి 15 రోజులు ఏడుస్తూ ప్రార్థన చేస్తాను. మొదటి రోజు 2వ రోజులు ఏం లేదు. అందరూ అన్నారు దేవుడు నాతో దేవుడు ఈ మాట్లాడాడని అయ్యగారి దగ్గరికి వెళ్తున్నారు. నేను అనుకుంటే ఏంది దేవుడు ఎట్లా మాట్లాడతాడు మాట్లాడని చూస్తున్నాను. ఎట్ట కాదని ఎట్లా టెంట్లు అందరూ కూర్చొని చేస్తాను, ఇట్లా కాదని ఒంటరికి వెళ్ళిపోయి మే నెలలో ఎండలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే ఒక ఆయన పక్కకు వచ్చి మత్తయి సువార్త 5వ అధ్యాయం అన్నారు. వెంటనే లేచి చూస్తే ఎవరు కనబట్టలేదు. అప్పుడు అర్థమైంది, ఓహో వాక్యం ద్వారా మాట్లాడతారు కదా దేవుడు, అందరూ అధ్యాయం వచనాలు కూడా చెప్తారు కదా, మరి నాకు ఇంకా వచనం చెప్పలేదేంటి అనేసి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. సాయంత్రం దాకా చేసి ఇంక వచనం రాలా. అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఇట్ట మధ్యాహ్నం ఎవరో వచ్చి చౌకాడికి వచ్చి మత్తయి సువార్త 5వ అధ్యాయం అన్నారని. చదివావా కుమారు అన్నాడు. చదవలేదని. చదువు అన్నాడు. చదివితే దేవుని మొట్టమొదటి ప్రసంగం, మనిషి భూలోకంలో ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు అన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వాక్యంలో అధ్యాయం అంతవే ఉన్నాయి. కుమారు నీకు దీనికి ఏమైనా సంబంధం ఉందా అన్నాడు. అస్సలు. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు ఇలా చెన్నైలో ఉంది ఇవెంజికల్ ఫెలోషిప్ కూడా చెన్నైలో ఉంది. ది లెమన్స్ ఇవెంజికల్ ఫెలోషిప్, ఈ జీసస్ ఇవెంజికల్ ఫెలోషిప్ ఏంటి అని బోర్డు చూశాను. ప్రార్థనలో మెలకు వచ్చింది. వెళ్ళి అయ్యగారితో చెప్పాను. జీసస్ కలుసు దినకరం గారితో చూశానయ్యా, తెలుసు. జీసస్ ఇవెంజికల్ ఫెలోషిప్, ది లెమన్స్ ఇవెంజికల్ ఫెలోషిప్ చూశాను, తెలుసు. ఈ జీసస్ ఇవెంజికల్ ఫెలోషిప్ అంటే ఏంటో తెలియదయ్యా అన్నాను. నవ్వి ప్రార్థన చేసుకో కుమార్ అన్నారు. ఈరోజు గోట్లపల్లిలో జీసస్ ఇవెంజికల్ ఫెలోషిప్తో పరిచయం జరుగుతుందండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసండి?
ఎప్పుడో నశించిపోవాల్సిన నన్ను ఘోరాతి ఘోరమైన జీవితంలో నుంచి వెతికి రక్షించిన దేవుడు నాలాంటి బ్రతుకులు, నాలాంటి విచ్ఛిన్నమైపోతున్న కుటుంబాలని కృపగలిగిన దేవుని సన్నిధిలో మోకరిల్లి ఎవరు ప్రార్థన చేసిన కుటుంబాలంట ఆశీర్వాదకరంగా కాదండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిజమండి ఈ మాట. ఆ ఊరికి వచ్చిన కొత్తలో సామాన్లు మొత్తం తీసుకొని ఒకేసారి వచ్చేసామండి భార్య బిడ్డలతో. ఆ ఊరు తెలియదు, ఊర్లో వాళ్ళు ఎవరో తెలియదు, ఎవరో వేరే వాళ్ళ ద్వారా ఒక చిన్న ఇల్లు అద్దె తీసుకున్నాం. అది ఆ ఊరికి వచ్చిన కొత్తలో తెల్లారి పొద్దున్నే సామాన్లన్నీ ఇంకా సర్దుకోవాలి. తెల్లారి పొద్దున్న పిల్లలు డాడీ టిఫిన్ అన్నారు. బండి వేసుకొని సెంటర్కి వెళ్ళి చూస్తే పూరి బోండాలు అవి ఉన్నాయి. సరే పూరి బాగుంటాయి కదా, 4 ప్లేట్ పూరి కట్టండి అన్నాను. ఎంత అన్నాను? 100 రూపాయలు అన్నాను. జేబులోంచి డబ్బులు తీస్తే 3 వందకాయతకాలు ఉన్నాయి. ఆ 100కాయతకి ఇట్టట్టు వణుక్కుంటూ ఇచ్చానండి. ఇప్పటికీ బాగా గుర్తు. ఇంక ఈ 200లే నా జీవితం. ఆ 200తోటి నా పరిచర్య ప్రారంభమైంది. ఆ 200 తప్ప ఇంకా నా జేబులో కానీ పర్సులో కానీ ఏమీ. నన్ను పిలిచేవాళ్ళు లేరు, నేను ఒకరిని పిలిచేవాళ్ళు లేరు. ఆ ఊరు, ఆ ప్రాంతం అంతా కొత్త నాకు. అట్లా ప్రారంభించిన పరిచర్య ఈరోజు ఇదిగోండి ఈ గ్రామంలో ఇక్కడ కూడా మాట్లాడటానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా బిడ్డలు కూడా దేవుడిలోనే ఉండాలని చిన్నతనం నుంచి దేవుని సన్నిధిలో దేవుడి వాక్యం చేత నాటబడి కట్టబడి పెంచిన పిల్లలు అన్నాడు. ఈరోజు నిద్ర బైబిల్ కాలేజీలో బైబిల్ ట్రైనింగ్ లో ఉన్నారు. యవన వయసులో 10th క్లాస్ ఇంటర్మీడియట్ వయసులోనే ఇంకా కాలేజీలు ఏవి లేవు. చిన్న వయసులో నుంచే ఇంగ్లీష్ సేవకులు మీరు. సరే డాడీ వెళ్ళిపోయారు ఇద్దరు. 2 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంజనీరింగ్, బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళతో పాటు ఇంగ్లీష్ మాట్లాడలేరండి. బైబిల్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తారు. మా పిల్లల గురించి కూడా చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు భయపడుతున్నారు, ఏడుస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు. దేవునిలో పెంచండి. మీ కుటుంబాలు ఆశీర్వదించడం కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా వాళ్ళు మారుతారు. నిజమండి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకున్న రీతిగా మీ కుటుంబాలను మీరు కట్టుకోవాలంటే మీ భర్తల కొరకు వాక్యం సెలవిస్తూ తెలుసండి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రవర్తన చేత మీ భర్తలను మీరు రాబట్టొచ్చు. నాకు ఎంతమంది వాక్యం చెప్పినా, ఎంతమంది సువార్త సేవకులు నాకు అడుగొచ్చి చెప్పినా మాట్లాడలేదు. మా అమ్మగారు అయితే ఒక్కటే మాట అనేవాళ్ళు, కుమార్ ఒక్కసారి రావా, ఒక్కసారి మందిరానికి రావా. అస్సలు మాట ఇచ్చేవాడిని కాదు. కుమార్ అన్న మాట ఇస్తే మాట తప్పడని ఒక ఆలోచన వాళ్ళకి, ఒక నిర్ణయం వాళ్ళకి. అట్టానే జీవించేవాడిని. నేను కష్టపడ్డా, నేను బాధపడ్డా ఇచ్చిన మాట మాత్రం చేసేవాడిని. చివరికి అమ్మగారు ఒక మాట తీసుకున్నారు నా దగ్గర. ఏమన్నా తెలుసండి, మీరు ఎన్ని రోజులకైనా ఇంటికి రండి, ఎంతలాగైనా తిరగండి, ఇంట్లో మాకు ఏమైనా ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు తెలియదు, ఆదివారం మాత్రం దేవుడి మందిరానికి వచ్చి కూర్చోండి అని మాట తీసుకున్నారు నా దగ్గర. మీరు తాగుడు మారద్దు, మీరు తిరుగుళ్ళు మారద్దు, మీ గొడవలు మీరు ఏం మారబాకండి. ఆదివారం మాత్రం ఒక్క పూట 2 గంటలు ఆ ఇచ్చిన మాట కోసం వెళ్ళి కూర్చునేవాడిని అంతే. అయ్యగారు ఏం చెబుతున్నారో ఏంటో తెలియదు. అయ్యగారు ఏం చెబుతున్నారో, యోహాన్ సువార్తలు ఏంటో, మత్తయి సువార్తలు ఏంటో, అసలు సువార్తలు అంటే ఏంటో కూడా తెలియదు. నిజమండి. పత్రికలు ఎవరు రాశారో కూడా తెలియదు. కానీ దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుని కృప, దేవుని సన్నిధి తోడుగా ఉంటుందని తన నమ్మకం. అవి కావాలి ఇవి కావాలని మాటలు తీసుకుంటారు కదా భర్తల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర. దేవుని సన్నిధికి రావాలని మాట తీసుకోండి. దేవుని సన్నిధిలో కూర్చోవాలని మాట తీసుకోండి. నా భర్త అక్కడ, నా కుమారుడు అక్కడ కాదు, వాళ్ళు కూర్చొని మోకాళ్ళైన వాళ్ళ ముందు ఏడవండి, వాళ్ళ దగ్గర చేయి చాపండి. ఇంకేమీ అడగం, మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఏమీ ఆశించం. ఆదివారం మాత్రం దేవుడి సన్నిధికి రండి. కొడుకైనా, కుమారుడైనా, అల్లుడైనా, కూతురైనా, కోడలైనా ఇవి అడగండి. కుటుంబాలు కట్టబడతాయి, కుటుంబాలు దీవించబడతాయి, బతుకులు మార్చబడతాయి. ఏవేవో లోకంలో ఆశలు, లోకంలో అవి కావాలి ఇవి కావాలి, అవి తెస్తావా ఇవి తెస్తావా అని మనం తిండిలు తిప్పలు లేకుండా కూర్చుంటాం. రోజులు కూర్చుంటాం.
భర్తలు మారాలన్నా, బిడ్డలు మారాలన్నా ఇది దేవుడి సన్నిధిలో ఏడవండి. అలా తిరిగి వచ్చావండి, ఇలా తిరిగి వచ్చాను, గొడవలు చికాకులు కాదండి. ప్రార్థన చేయండి నా దేవుడి సన్నిధిలో. సమస్తమును పరీక్షించండి. ఈ మాటలు వినబడుతున్న వారికి ఆఖరి మాటకు ఒక మాట చెప్తున్నానండి. ఒక తల్లి ఒక పాపను తీసుకొని షాపింగ్ మాల్కి వెళ్ళింది. ఒక పాపను తీసుకొని తల్లి షాపింగ్ మాల్కి వెళ్ళి తన షాపింగ్ చేసుకుంటూ పాపకి 10 రూపాయలు ఇచ్చింది. 10 రూపాయలు ఇచ్చి నీకు ఇష్టమైనది కొనుక్కోమ్మా అన్న. తల్లి తనకి కావాల్సిన నెలవారీ సరుకులన్నీ ఆ ట్రేలో వేసుకుంటూ ఉంది. ఈ పాప మాత్రం ఆ కౌంటర్ దగ్గర ఆ సీసాలు లాంటి డబ్బాలు లాంటివి పెడితే చాక్లెట్లలో లాలీపప్పులు లాంటివి చూస్తా ఉంది. పావు గంట అయింది. తల్లి సూపర్ మార్కెట్ అంతా తిరిగి అన్ని పచ్చారు అన్ని కొని తీసుకొని కౌంటర్ కడుగు వచ్చరికి కుమార్తె మాత్రం పాప మాత్రం ఇంకా అది అని ఎల్లు చూపెడుతుంది. అంటే తల్లి చూస్తా ఉంది, లైన్లో చూస్తా ఉంది ఏం చేస్తుంది పాప అని. ఈ షాప్ దగ్గర కౌంటర్లో క్యాషియర్ దగ్గర కూర్చుని అంటుంది ఈ చాక్లెట్ ఈ అంకుల్ అంటుంది. ఆయన డబ్బాలోంచి పెట్టి తీసి ఇద్దాం, ఇది కాదు అంకుల్, అది అంకుల్, అది తీసిద్దామని సరే అది కాదు అంకుల్ ఇది ఇవ్వండి, ఇది కాదు అంకుల్ ఆ లాలీపాప్. ఇవన్నీ తల్లి గమనిస్తుంది దూరం నుండి. అన్నీ కొనుక్కొని తిరిగొచ్చి తల మీద ఒకటేసి, బుద్ధి లేదా, 10 రూపాయలు ఇస్తే చాక్లెట్ కొనుక్కోవడానికి ఇంతసేపా అని అడిగితే, మమ్మీ నువ్వు మళ్ళీ నాకు వారం దాకా ఈ పాకెట్ మనీ ఇంక వేరే ఇస్తావా అంటే ఈయన ఇచ్చిన ఈ పాకెట్ మనీ, ఇచ్చిన ఈ 10 రూపాయలని జాగ్రత్తగా మంచిది నేను కొనుక్కోకుండా వ్యర్థపరిస్తే తర్వాత నేను మళ్ళీ నాకు ఇవ్వు మమ్మీ అని అడిగిన నువ్వు నాకు ఇయ్యో కదా అంటే తల్లి ఆశ్చర్యపరి చూస్తుందంట. ఈ 10 రూపాయలతో మంచిది కొనుక్కోవడానికి ఇంత సమయం పట్టిందంటే అవును మమ్మీ అందంట. ఈ మాటలు వింటున్న వారని చూడండి, ఈ జీవితం ఇది ఒక్కటే, ఇంకొక జీవితం ఇంకొక లైఫ్ లేదు. ఈ ఉన్న జీవితంలోనే, ఈ ఉన్న బ్రతుకు కాలంలోనే మేలైన దానిని, మంచి దానిని వెతికి చూసి పట్టుకోండి. దేవునికి స్తోత్రం. మరి ఒక జీవితం, మరి ఒక లైఫ్ మనకి లేదు. బ్రతికి ఉండగానే జీవిస్తున్న కాలంలోనే ఏది నిశ్చయమైనదో, ఏది జీవమైనదో వెతికి పట్టుకోండి. ఏవి ఆరాధనకి యోగ్యులో, ఏవి ఆరాధనకి యోగ్యత కాదో తెలిసి పట్టుకోండి. ఆ పాపకు తెలుసండి 10 రూపాయలు ఆ పాకెట్ మనీ అది పోతే మళ్ళీ నా జీవితానికి రాదని. మనకొకటే జీవితం, ఒకటే లైఫ్, ఒకటే కుటుంబం. ఇవి చేతులారా చేదార్చుకోకండి. మేలైన దానిని చేపట్టండి, ఉత్తమమైన దాన్ని చేపట్టండి, మంచి మార్గంలో నడవండి, నిత్య రాజ్యానికి నడవండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎన్ని చూస్తున్నామో, ఎన్ని పరీక్షిస్తున్నామో, తినే ఆహారాలకు ఎన్ని పరీక్షలు, కట్టుకునే వస్త్రాలకు ఎన్ని పరీక్షలు, బ్రాండెడ్, వేసుకునే చెప్పులకి బ్రాండెడ్, వాచ్యాలకి బ్రాండెడ్, ఫోన్లకు బ్రాండెడ్, ఏది మంచిదో ఇదిగో ఇది కొనాలన్నా ఎన్నో ఆలోచించుంటారు వీళ్ళు. ఇది కొనాలన్నా మంచిదా? మీ జీవితంలో ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఏ నడక మంచిది, ఏ ఆరాధన మంచిది, ఏ ఆరాధన మంచిది కాదు. ఏ దేవుడు జీవం కలిగిన దేవుడు, ఏ దేవుడు జీవం లేని దేవుడు. ఎవరు నా కొరకు పరలోకమును విడిచిపెట్టి భూమికి దిగి వచ్చింది? ఎవరు నా కొరకు ప్రాణం పెట్టింది? ఎవరు నన్ను విమోచించేది? ఎవరు నన్ను రక్షించేది? ఎవరు నా కుటుంబాన్ని కట్టేది? ఎవరు నా భర్తను మార్చేది? ఎవరు నా పిల్లలు మార్చేది? వ్యభిచారులు మార్చే దేవుడు ఎవరు? త్రాగుబోతులు మార్చే దేవుడు ఎవరు? దొంగలు మార్చే దేవుడు ఎవరు? వెతికి ఆలోచించి అక్కడికి రండి. కృప కలిగిన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం నా తండ్రి. జీవం కలిగిన ప్రభువా మీకే స్తోత్రాలు. ఈ లోకంలో జీవిస్తున్న జీవితకాలంలో ఒక తల్లి గర్భం నుంచి పుట్టిన 2 అన్నదమ్ములు నాయన, డేవిడ్ లివింగ్స్టన్, జాన్ లివింగ్స్టన్ ఎలా రాతిగా జీవించారో, నిత్యరాజ్యంలో ఎవరున్నారో, జీవం కలిగిన దేవుని సంఘంలో ఎవరున్నారో, ఏది ఉత్తమైనదో, ఏది మేలైనదో
వెతికి చేపట్టుకున్నారా అంటే మోషేనైనా ఈ లోకంలో సింహాసనం ఉంది, పరలోక రాజ్యంలో సింహాసనం ఉంది. ఈ లోకంలో మహిమ ఉంది, పరలోక మహిమ. ఈ లోకంలో కిరీటము, పరలోక రాజ్యంలో కిరీటము. ఏది కావాలి మోషే? ఈ రోజున మీ ముందు కూడా అండి. ఈ లోక ఆశలు కావాలా? ఈ లోక భోగం కావాలా? అల్పకాల పాపాలు కావాలా? నిత్యరాజ్యము కావాలా? ఒక్కసారి ఆలోచిస్తూ ఈ మాటలు వింటున్న వారందరూ దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాము, దేని కొరకు మనం బ్రతుకుతున్నాము, దేని కొరకు జీవిస్తున్నాము, ఏవి శాశ్వతములో, ఏవి అశాశ్వతములో, ఏవి ఆరాధనకు యోగ్యులో, ఏవి ఆరాధనకు యోగ్యులు కావు, ఏవి జీవమున్నవి, ఏవి జీవము లేనివి, ఏ దేవుడు జీవము కలిగిన దేవుడు, ఏ దేవుడు మాట్లాడే దేవుడు, ఏ దేవుడు నడిపించే దేవుడు, ఏ దేవుడు మీతో జీవించే దేవుడు. కుటుంబాలలో వేదన పడుతున్నా, కుటుంబాలలో శోధనలు, బలహీనతలు అయినా విడవలేకపోతున్నావా? దేవుడి సన్నిధికి రాలేకపోతున్నావా? ఎవరిని చూచి? రక్త సంబంధుల కొరక, తోడబుట్టిన వారి కొరక? ఎవరి కొరకు నీవు నిత్య రాజ్యానికి వెళ్లే మార్గాన్ని విడిచిపెడుతున్నావో సహోదరి, సహోదరుడా? ఎవరు నిన్ను నిత్యానికి నడిపిస్తారో తెలుసా? తోడబుట్టిన వారు కొద్ది రోజులే, కన్నవారు కొద్ది రోజులే, రక్త సంబంధులు కొద్ది రోజులే. జీవం కలిగిన దేవుడు సన్నిధికి రండి. నిత్య రాజ్యానికి నడిపించేది నా దేవుడు. ఈ లోకంలోను పరలోకంలోను నీతో ఉండేది నా దేవుడు. ఎవరి కొరకు నీవు దేనిని విడిచిపెట్టలేకపోతున్నావు? ఎవరి కొరకు ఈ లోకంలో దేనిని విడిచిపెట్టలేకపోతున్నావు? ప్రియ సహోదరి, ఈ రాత్రి ఆలోచించు. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి ఆలోచించు. ఈ లోకమంతా శూన్యము, ఈ లోకమంతా మాయ. ఈ నటన జీవితం ఒకనొక రోజున ముగించిపోతుంది. జీవము కలిగిన దేవుని రాజ్యము యుగ యుగాలు. పరలోక రాజ్యములో ఆసీనుడై దేవాతి దేవుడు, పరలోక రాజ్యమును భూలోక రాజ్యమును పరిపాలిస్తున్న దేవాతి దేవుడు, సింహాసనాసీనుడై యుగ యుగాలు యుగ యుగాలు పరిపాలించే చక్రవర్తి నీ కొరకు భూమిని దిగి వచ్చిన దేవుడు. సైన్యములతో నిత్యము ఆరాధనకు యోగ్యుడైన నా దేవుడు ఆయనే ప్రభు, అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు. నీ కొరకు నీ భర్త, నీ కొరకు నిన్ను కన్నవారు, నీ కొరకు నీ తోడబట్టిన వారు ఎవరు చేయాలని గొప్ప త్యాగము నా ప్రభు మీ కొరకు చేసి ఉంచాడు. కల్వరిగిరిలో అయిన ప్రేమ, కల్వరిగిరిలో అయిన త్యాగము ఎవరు ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, నీ హృదయంలో చిన్న నిర్ణయం తీసుకో, నీ హృదయంలో చిన్న నిబంధన చేసుకో. నా యేసయ్యా, నా ప్రభువా, నా రక్షక, నా విమోచక. మాట్లాడుతున్న సేవకుడిని మార్చిన దేవుడు, మాట్లాడుతున్న సేవకుడిని బ్రతికించిన దేవుడు, నశించిపోవలసిన సేవకుడిని బ్రతికించిన దేవుడు అంటయ్యా. ఈ రాత్రి నా కొరకే, ఈ రాత్రి నా కుటుంబం కట్టడం కొరకే, ఈ రాత్రి నా బిడ్డలు, ఈ రాత్రి నా జీవితం బాగుపడడం కొరకే నా యేసయ్యా. నీవే రక్షకుడు, నీవే విమోచకుడు అని నేను మనస్సులో నీ నోటితో చిన్న మాట, యేసయ్యా నన్ను కూడా కాపాడవా, నా క్రీస్తు ప్రభువా, నా భర్తను దర్శించువా, నా భర్త నాయనా, నా పిల్లలు నా మాట వెనుక చేదారిపోయారు, చేదాటిపోయారయ్యా. వారిని మార్చగలిగిన శక్తిమంతుడవు నాయనా, వారిని నిలబెట్టగలిగిన శక్తిమంతుడవు నా తండ్రి. ఆకాశమందు ఆసీనుడై వివేచన కలిగిన ఎవరు వెతుకుతారా అని భూలోకమంతా మీ కన్నులు సంచరిస్తుండగా నేను వెతుకుతానయ్యా. నా కుటుంబాన్ని కట్టు ప్రభు, నా జీవితాన్ని మార్చు ప్రభు అని నా దేవుడు ఒక్కసారి చిన్న ప్రార్థన చేయండి. రాత్రి వారి వైపు వీరి వైపు కాదు, నీ వైపే నా దేవుడు చూస్తున్నాడు. ఏ స్థలంలో ఉండి నీవు మాట్లాడుతున్నావో సహోదరి, సహోదరుడా, ప్రియ తల్లి, తండ్రి, ఒకటే జీవితము, ఒకటే జీవితము. ఈ జీవితం గతించిపోతే మరి ఒక జీవితం లేదు. ఈ శరీరంలో ప్రాణం ఉండగానే, ఈ దేహంలో జీవం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లుని చక్క పెట్టుకో. ప్రాణం ఉండగానే లోకరక్షకుడైన యేసయ్యను ఒప్పుకో. ఈ లోకం వరకే కాదండి, యుగ యుగాలు నా యేసయ్య, యుగ యుగాలు నా యేసయ్య మీ కొరకు చిన్న ప్రార్థన చేయండి.
చిన్న ప్రార్థన చేయండి అమ్మా. వీరి ప్రయాస ఊరికినే పోకూడదమ్మా. వీరి ప్రయాస ఊరికినే పోకూడదమ్మా. వీరి ప్రయాస నశించుతున్న ఒక్క ఆత్మ పరలోక రాజ్యంలో ఉంటే పరలోక సైన్య సమూహము, దేవదూతల సమూహము ఆనందముతో ఈ రాత్రి దేవుని సమూహం ఆనందించాలి. ఒక్క పాపి రక్షించబడినా చాలు, ఒక్క ఆత్మ రక్షించబడితే చాలు. ఆ ఆత్మ కొన్ని ఆత్మలు రక్షించగలిగింది. ఆ కుటుంబాలు మారాలి. ప్రభువా, మీరు ఇచ్చిన విమోచన, మీరు ఇచ్చిన వాక్కుతో, మీరు ఇచ్చిన వాగ్దానంతో ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ మాటలు విన్నవారు ఈ రోజు, రేపు, ఎల్లుండి నైనా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో మార్పులు తీసుకురండి ప్రభువా. బ్రతుకులు మార్చండి ప్రభువా, కుటుంబాలు మార్చండి ప్రభువా. ఈ గ్రామంలో అనేక మంది సువార్థికులు లేపబడాలి ప్రభువా. అనేక మంది సువార్థికులు లేపబడాలి ప్రభువా. అనేక మంది సేవకులుగా లేపబడాలి ప్రభువా. అనేక మంది పరిచారకులుగా, అనేక మంది పరిచారకులుగా లేపబడను గాక. కృప కలిగిన దేవా మీకే స్తోత్రాలు. కృప కలిగిన దేవా మీకే స్తోత్రాలు. ఏ ప్రాంతం అయితే వెలువేయబడుతుందో, ఏ ప్రాంతం అయితే నిషేధించబడుతుందో అక్కడ నుంచేనా ప్రవక్తలను లేవనెత్తే దేవుడు నాయన, సేవకులను లేవనెత్తే దేవుడు నాయన. ఈ అంతర్వేది ప్రాంతంలోనైనా ప్రభా, ఈ నా తండ్రి స్థలాలలో ఇప్పుడు కంటికి కనబడుతున్న వారు కాదు నాయన, ఇప్పుడు కనబడుతున్న స్థితులు కాదు నాయన. రేపటి రోజులు వాళ్ళు ప్రవక్తలుగా, సేవకులుగా, పరిచారకులుగా, సువార్థికులుగా, మీ రాజ్యంలో వారసులుగా అనేక మంది మార్చబడాలి ప్రభా. మీకే స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించాలి నా తండ్రి. ఈ విత్తనాలు నాయన దుష్టుడు చక్కడ నా తండ్రి పక్షులు, ఆకాశ పక్షులు ఎత్తిపోకూడదు నాయన. త్రోవ పక్కన పడిపోకూడదు నాయన. ఐకిక విచారాలు తంచకూడదు నాయన. ఈ విత్తనాలు నాయన ఎవరెవరి హృదయాలలో పడ్డాయో అవన్నీ మొలిచి ఫలించి అభివృద్ధి పొందుటకు కృప దయచేయండి ప్రభువా. మీకే స్తోత్రం. ఈ స్థలంలో తలలు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలు కట్టబడుటకు, వారి కుటుంబాలలోనైనా మార్పు చెందని వారు, రక్షణ అనుభవంలో లేని వారిని మీరు దాక్షించి కుటుంబ సమేతంగా ఒక్క డక్కైనా విడవబడదని మోసే మాట్లాడే మాట, కుటుంబాలు సమేతంగా మీ సన్నిధికి రావాలి ప్రభు. ఏ ఒక్కరూ నశించిపోకూడదని, అందరూ అంతటా మారు మనసు పొందాలని దీర్ఘ శాంతంతో ఎదురు చూస్తున్న దేవుడు నాయన. ప్రతి ఒక్కరూ మార్పు చెందుటకు పొందాయించి ప్రభా. మీకే స్తోత్రం నాయన. ఈ ఫాలో క్రైస్ట్ టీమును నా తండ్రి ప్రభా నాయన మీ సన్నిధికి తోడుగా ఉంచండి. ఏ టీం నైనా ఎవరైతే ఉన్నారో వారి ప్రయాణాలలో, పనిపాట్లలో, వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాలలో, ప్రతి ఆలోచనలో, ప్రతి నిర్ణయాలలో మీరుండండి ప్రభు. వారు చేస్తున్న నా తండ్రి ప్రయత్నాలు, ప్రయాసన్నుడు వ్యర్థము కాదు నాయన. వారి కొరకు, వారి స్వలాభాల కొరకు, వారి జీవితాల, కుటుంబాల కొరకు కాదు నాయన. మీ రాజ్య విస్తరణ కొరకు నైనా, సాధారణ రాజ్యం కోలుకోర్చడం కొరకు, మీ రాజ్య స్థాపన కొరకు ఫాలో క్రైస్ట్ నాయన టీం చేస్తున్న పరిచయం దీవించి ఆస్వాదించి రాబోతున్న రోజులలో ఇంకా బలమైన పరిచర్య వారి చేత మీరు జరిగించి నాయనా, ఇప్పుడున్న నాయన టీములో నుంచి, ఇప్పుడున్న ఫాలో క్రైస్ట్ టీములో నుంచి సేవకులు లేవనెత్తండి ప్రభు నాయన. సేవకులు లేవనెత్తండి ప్రభు. నలు దిక్కులకి నాయన, భూజనులైన 4 దిక్కులకి వెళ్ళి నాయన సువార్త ప్రకటించే అనుభవానికి దయచేయండి. అలనాడు ఆదిమ సంఘంనైనా యెరూషలేములో ఉన్నంత వరకు ఆయన సంఘం విస్తరించలేదు నాయన, 4 దిక్కులకు వెళ్ళాలి. అటువంటి భారమును, అటువంటి నాయన కృపను, అటువంటి ఆలోచన అనుభవానికి దయచేయండి. మీ చిత్తానికి నేను తల ఉంచుతూ మీ చిత్తానికి అడుగులు వేసే అనుభవం దయచేయండి ప్రభా. మీకే స్తోత్రం. స్థానిక సంఘ కాపరి గారిని దీవించి ఆశీర్వదించండి. వరప్రసాద్ గారికి నా తండ్రి నాయన, తన తల్లి గారికి, తన వారినైనా, భార్యకి, నేను బిడ్డలకి నేను మీ సరితోడు భారం కలిగి చేస్తున్న పరిచర్ను ఆస్వాదించి విస్తరింపచేయండి. సంఘాన్ని, సంఘ బిడ్డలందరూ దీవించి ఆస్వాదించండి. నేను వారి తండ్రి గారు, తల్లి గారు, నేను తల్లి గారు భారవంతమైన పరిచర్య చేశారని విన్నాను. ఆరోగ్యవంతురాలుగా, శక్తివంతురాలుగా తల్లిని నిలబెట్టి మీ కృపలో భద్రపరచండి.
ఇక్కడున్న నాయన సేవకుల్ని నా తండ్రి, నేను ఈ గ్రామాలకు అధికారులు నాయన, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని నా తండ్రి, నేను గ్రామంలో వారు నా తండ్రి ఆ నదుల వైపు నైనా కాలువల్లోనైనా నాయన పళ్ళకు వెళుతుండగా నాయనా ఎక్కడ దుష్టుడు వారిని శోధించలేయకుండా వారికి నీ సన్నిధి తోడుగా ఉంచి అందరూ క్షేమకరంగానైనా గృహాలకి చేరుటకు పొందాయి. యవనస్తులను దీవించి ఆస్వాదించండి. యవన బలము, యవన శక్తి, యవన ఆలోచనలు మీ కొరకు పనిచేయడం కృపను దాయించి గ్రామాన్ని, గ్రామ సన్నిధులు ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి మీ అమూల్యమైన కృప, మరి ముఖ్యంగా ఈ పల్లిపాలెం ఉన్నది ప్రభానాథాన్ని మీ కృపలో భద్రపరచు. రాబోతున్న రోజులలో, రాబోతున్న కాలంలో అనేక మంది నా తండ్రి విశ్వాసులు లేపబడుదురుగాక, అనేక మంది విశ్వాసులు నడిపించబడుదురుగాక, అనేక కుటుంబాలు ఆస్వాదించబడుదురుగాక, అనేక కుటుంబాలు లేవనెత్తబడుదురుగాక. ప్రభా మీకే ప్రతి ఒక్క కుటుంబాలను దీవించి ఆస్వాదించు. మరి ఒక్కసారి నా తండ్రి ఇక్కడ తలలోంచి ప్రతి ఒక్కరు ఈ అమూల్యమైన కృపలో భద్రపరచు. ఈ సన్నిధి మీ సహవాసం నాకును మాకు మా అందరికి తోడుగా వచ్చి నడిపించు. మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. నా కొరకు, మా కుటుంబం కొరకు చేస్తున్న పరిచర్య కొరకు నేను దిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించిన గాక. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సేవకుల్ని మరి కుమార్ గారు నిలబెట్టుకుని దేవుడు అందించాలని చెప్పి మేము అందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నాము. తన యొక్క సాక్ష్యాన్ని, మరి ఆయన ఎలాంటి వాడు, మరి ఆయన ఎలా మార్చబడ్డాడు, ఆయన అలా మార్చబడడానికి కారణం ఏంటో కూడా ఆయన తెలియజేశారు. ఎవరంటే కారణం? మొట్టమొదటిగా దేవత దేవుడు, తర్వాత ఎవరు? దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క నూతన సంవత్సరంలో, ఈ 2024 సంవత్సరంలో మరి మొట్టమొదటిగా ఈ యొక్క 17వ కూడిక ఈ విధంగా పల్లిపాలెంలో జరపడానికి దేవాతి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని మహింపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి దేవుని సేవకులు సంప్రదించినప్పుడు మరి ఎంతో వారు మాతో సహకరించి మరి దేవుని సేవకులు వరప్రసాద్ గారు, స్థానిక సంఘ కాపరులు మరి విషయము వారికి చెప్పగానే ఎంతో సహకరించి సేవకుల యొక్క బాధ్యతను, భారమును కూడా ఆయనే మరి చూచుకుని ఇదే నాన్న చక్కటి వాక్యాన్ని మనకు అందించడానికి మరి దేవుని సేవకులు వరప్రసాద్ గారు ఎంతో ఈ యొక్క కూడిక దేవునికి మహిమకరంగా జరగటానికి ఎంతో సహకరించారు. ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా మరి వరప్రసాద్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన ఆ యొక్క ప్రాంతానికి చేరవచ్చిన వారికి చక్కనైన వాక్యాన్ని, అదేవిధంగా ఆయన సాక్ష్యాన్ని అందించిన దైవజనులు మరి కుమార్ గారికి ప్రభు పేరిట మా యొక్క ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ సహవాసం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సహోదరులు అశోక్ గారికి, అలాగే అంతర్వేద దేవస్థానం సర్పంచ్ వర్యులు జాన్ బాబు గారికి, అదేవిధంగా స్థానిక హెబ్రోన్ సంఘ పెద్దలు నారాయణరావు గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చేరువచ్చిన నాన్న ప్రారంభ ప్రార్థనతో మరి ప్రారంభించి సహకరించిన సహోదరులు కిరణ్ గారికి ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ టీం తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అధ్యక్షులుగా ఉండి కూడుకుని నడిపించిన సహోదరుడు రాజేష్ గారికి కూడా ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ సహవాసం తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కుమారు కూడా మరి ఇక్కడ ఉంచి ఎంతో సహకరించారు. మరి వారికి మా టీం అంతటి తరఫున మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి అవకాశాన్ని ఈ యొక్క కూడికి విధంగా జరపడానికి ఈ యొక్క స్థలాన్ని మరి మనకి అవకాశం ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. అలాగే చేరవచ్చిన మీ అందరికి కూడా వందనాలు. చక్కని ట్రాన్స్పోర్ట్ అందించిన సోదరులు రమేష్ గారికి, ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభుపేట తెలియజేస్తూ, పాటలు పాడిన వారికి, వాక్య పఠనాలు చదివిన వారికి, ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసిన తల్లులకు, ప్రతి ఒక్కరు కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ, మరి యొక్క ఫాలో క్రైస్ట్ పరిచర్య మరి మనం దేశంలోనే చివరి ప్రాంతంలో ఇంకా మనకి ఏమీ లేదు వెళ్ళటానికి, ఎదరికి వెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్ళటానికి ఏమీ లేదు. పరిచర్య కూడా ఎదరకు వెళ్లే విధంగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ఇక నూతన సంవత్సరాలు ఇంకా అనేకమైన ఇటువంటి సువార్త కూడికలు జరిపిస్తూ మరి దేవుని యొక్క పరిచర్యలు అనేక మంది మరి యవనస్తులు లేపబడి దేవుని పరిచర్య చేసే విధంగా మీ అనుదిన ప్రార్థనలో ఈ యొక్క పరిచర్య కొరకు, యవనస్తుల కొరకు, యవనస్తురాల కొరకు ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటారో తెలియజేస్తూ నా వందన సమర్పణ ముగిస్తూ మరి తిరిగి అధ్యక్షుడి వారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ.
మంచిదండి. మరి వందనసార్లు ప్రసంగించినటువంటి సహోదరులు మరి ఫాలోక్రైస్ట్ ఫెలోషిప్ డైరెక్టర్ అయినటువంటి జాన్ డేవిడ్ గారికి సహవాసపక్షంగా ప్రత్యేకంగా తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ ఎగ్జామ్లో మనం ప్రార్థన అవసరం తీసుకుని కూడికను ముగించుకుందాం. మరి కూడి వచ్చిన వరకు కూడా మరి అందరూ కూడా ప్రేమ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి మరి వెళ్ళాలని తెలియపరుస్తూ ఉన్నాము. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ఎగ్జామ్లో దేనిక సేవకులు స్థానిక సంఘ కాపరి మరి అన్నయ్య వరప్రసాద్ గారు ప్రార్థన ఆస్పదంతో ఈ కూడికను ముగించుకుందాం. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు దీవెనలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరి ముఖ్యముగా నేటి దినాన్న ఈ యొక్క కూడికలో ఎంతవరకు నీ ఆత్మ సహాయమును మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ టీం సభ్యులందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఆయన ప్రతి ఒక్కొక్కరిని కూడా పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. వారి ద్వారా జరుగుతున్న సమస్త విధమైన పరిచరణ మీరు ఆశీర్వదించండి. ఇంకను ముందుకు కొనసాగిపోవుటకు నాయన నీ ఆత్మీయ అభిషేకమును వారికి దయచేయమని ప్రార్థిస్తూ, దర్శనముతో వారిని నింపమని ప్రార్థన చేస్తూ, ఇంకను అనేకమైనటువంటి నూతన కార్యములు నీ కొరకు చేపట్టుటకు నీ బిడ్డలందరినీ కూడా ప్రభు వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు నేడు దినాన 17వ నీకు వందనాలు ప్రభా. పల్లె పల్లెకు క్రీస్తుని సువార్త అనేటువంటి బ్యానర్ మీద ప్రభా ఈ గ్రామములో, ఈ ప్రాంతములో, ఈ స్థలములోనైనా జరిగించటం ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు. ఆయన వాక్య సందేశముగా దైవజనులు కే కుమార్ గారిని ప్రభా సుదూర ప్రాంతం నుండి మా మధ్యకు నడిపించావు. ఈ ఆత్మ చేత నింపి వాడుకున్నందుకే స్తోత్రాలు. ఆయన పడినటువంటి ప్రతి విత్తనము కూడా ప్రభా అవి మొలచి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతలుగా ఫలించుటకు నీ సహాయమును అనుగ్రహింపదయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సేవకుడు చేసినప్పటి పరిచయను ఇంకనూ ప్రభా ప్రతిఫలింప చేయమని ప్రార్థన చేస్తూ, అనేకులకు ప్రవక్తగా ప్రభా మీరు వాడుకుంటూ ఉన్నారని నమ్మి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఇంకనూ బలమైన పరిచయను అప్పగించమని అడుగుచు నేడు దినాన ప్రభా ఏకారాధనలో పాలు పంపులు పొందిన వారందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, నాయన నీకు వందనాలు. ప్రేమ విందు సిద్ధపరచబడి ఉన్నది. సమృద్ధిని మీరు దాయిత్యం ప్రార్థన చేస్తూ, ఎందరైతే హస్తములు కలిపినారో వారి హస్తాలన్నింటినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే ప్రభా 18వ ప్రభా సువార్తనైనా మరొక ప్రాంతములోనైనా ఇంతకంటే అద్భుతమైన రీతిలో మీరు జరిగించుకొనమని, సమస్త విషయాలలో నీ సహాయమును కోరుకుంటూ ఈ కూడికను ముగించుకుని వెళ్తుండగా నీ ఆత్మ సహాయమును దయచేయమని స్థానికంగా తాడి లక్ష్మణ స్వామి గారి ప్రభు సహకరించారు. వారి కుటుంబాన్ని కూడా దీవించమని, చేరువచ్చిన ప్రతి ఒక్కొక్కరిని కూడా పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి పంపించమని, నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని సర్వశక్తి కలిగినటువంటి యేసు నామములో ఈ మనవలన్నీ అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సర్వలోకమును పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యముగా ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ టీం సభ్యులకును నేడు దిన వాక్య సందేశం అందించిన దైవజనులకును ఆయన కృప సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జై, ప్రవేశు రక్తమే జై, ప్రవేశు నామమునికే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ భోజనాలు సిద్ధం.